యాక్చువల్గా మనకి కొన్ని స్ట్రింగ్స్ ఫంక్షన్స్ ఉన్నాయి. పేస్ట్ ఫంక్షన్ గురించి మనం ఒక 2-3 వీడియోస్ ముందు మనం పేస్ట్ ఫంక్షన్ చూసాము. అలాగే ఇంకా సబ్ స్ట్రింగ్ అని, ఎన్క్యార్ అని, అలాగే సబ్, జీ సబ్, గ్రెప్ ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి ఏది స్ట్రింగ్స్లో. సో మరి ఈ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు ఈ ఫంక్షన్స్ వాళ్ళ యూజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. దాని పర్పస్ ఒక వెక్టారు అలాగే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. నా వెక్టార్ నేమ్ వచ్చేసి విఈసి అని క్రియేట్ చేస్తున్నాను, వెక్టార్ ఆఫ్. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ కాబట్టి మనం స్ట్రింగ్ వెక్టార్ని క్రియేట్ చేద్దాం. సి ఆఫ్ రమేష్, కామ సురేష్, సురేష్ కామ కామ నరేష్, కామ గణేష్. అందరూ ఇష్యూ గణేష్. సో ఒక వెక్టార్ని క్రియేట్ చేశాను. వెక్టార్ నేమ్ వచ్చి విఈసి. అలాగే ఒక వేరియబుల్ని కూడా క్రియేట్ చేద్దాం. వేరియబుల్ నేమ్ ఏమి ఇద్దామంటే ఒక స్ట్రింగ్ నేము వి అనే స్ట్రింగ్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో ఒకటే వాల్యూని ఇస్తున్నాను. నేను హాయ్ హౌ ఆర్ యూ అనే ఒక స్ట్రింగ్ని, అలాగే ఇంకో v1 అనే ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేస్తున్నాను. సో మన స్ట్రింగ్ నేమ్ వచ్చేసి జస్ట్ రైట్. ఓకే, ఇప్పుడు మనకి ఒక స్ట్రింగ్ వెక్టార్ అలాగే రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఒక వేరియబుల్లో మాత్రం లాంగ్ స్ట్రింగ్ ఉంది, ఓ దాంట్లో సింపుల్ స్ట్రింగ్ ఉంది. ఓకే, కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఓ దాంట్లో ఉన్నాయి, ఓ దాంట్లో కాంబినేషన్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి, ఓ దాంట్లో ఒకటే స్ట్రింగ్ ఉంది. సో మరి దీని మీద మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ని అప్లై చేద్దాం. సబ్ స్ట్రింగ్ ఫంక్షన్ ఫస్ట్ ఎస్యూబి, మీరు కావాలనుకుంటే హెల్ప్ తీసుకోండి. ఎస్యూబి ఎస్టిఆర్ సబ్ స్ట్రింగ్, మీకు హెల్ప్ కూడా కనబడుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే, సబ్ స్ట్రింగ్ ఆఫ్. నాకు ఇందులో సబ్ స్ట్రింగ్ కావాలి, హాయ్ హౌ ఆర్ యూలో సబ్ స్ట్రింగ్ కావాలి నాకు. సో వి, సో మన స్ట్రింగ్ నేమ్ వచ్చేసి మన స్ట్రింగ్ నేమ్ వి కాబట్టి వి తీసుకున్నాను. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, సో నాకు 1 దగ్గర నుంచి 5th క్యారెక్టర్స్ వరకు కావాలి. చూడండి హాయ్ హో అని వచ్చింది, అంటే h = 1, I = 2, స్పేస్ = 3, h, 4, o రన్స్ టు 5. సో మనకు 1 దగ్గర నుంచి 5 వరకు సబ్ స్ట్రింగ్ ఈ విధంగా మనం తీసుకుంటాము. సో తర్వాత నాకు ఈ సబ్ స్ట్రింగ్లోనే 4 నుంచి 10, 20 వరకు ఇస్తున్నాను. మరి ఏమొస్తుంది మనకి, హాయ్ హౌ ఆర్ యూ అనేది వచ్చింది. ఎందుకు, యాక్చువల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే 3, 3, 6, 9, 10, 11, అందుకు ముందు అయితే 3, 15 ఉన్నాయి. కానీ నేను లాస్ట్కి 20 ఇచ్చాను. 20 ఇచ్చినప్పుడు మనకి అవుట్ బౌన్స్ రావాలి కదా, ఎర్రర్ రాకోకుండా మనకి ఎంతవరకు అయితే లాస్ట్ ఉందో అదంతా కూడా మనకి ఇచ్చేసింది. ఓకే, సో ఇక్కడ నేను 4, 2 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, 4 తర్వాత 2 ఏమీ లేదు కాబట్టి 4 క్యారెక్టర్ నుంచి 2nd క్యారెక్టర్ వరకు మనకి డిస్ప్లే చేసింది. 9, 4 తర్వాత 9, హౌ ఏఆర్ అనేది మనకి 4th క్యారెక్టర్స్ నుంచి మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో తర్వాత చూసుకున్నట్టయితే ఎన్కార్ ఫంక్షన్. సో ఎన్క్యార్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. ఎన్క్యార్, ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్క్యార్ ఆఫ్ వి. ఓకే, సో ఎన్క్యార్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, విలో టోటల్గా 14 క్యారెక్టర్స్ ఉన్నాయి. కావాలంటే లెక్క పెట్టుకోండి. హాయ్ హౌ 9, 10, 11, 12, 13, 14. ఓకే, 3 స్పేస్లు, తర్వాత 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. రైట్. సో ఎన్క్యార్ ఫంక్షన్ యూజ్ ఇది. ఎన్క్యార్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్. సో ఎన్క్యార్ ఆఫ్ వెక్ చూద్దాం. వెక్, సో వెక్లో మనకి ఏమొస్తుంది, సో ఈచ్ ఇండివిజువల్గా వెక్టార్లో ఉండే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, టోటల్గా ఎన్ని ఆబ్జెక్ట్స్, 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 ఆబ్జెక్ట్స్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఎంతెంత లెంత్ ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో వెక్టారు చూడండి, వెక్టార్లో మనకి ఏమేమి ఉన్నాయి, రమేష్, సురేష్, నరేష్, గణేష్. ఓకే,
తర్వాత చూసుకున్నట్టయితే సబ్ స్ట్రింగ్ ఫంక్షన్ లో మనం ఎన్కార్ ని యూజ్ చేసుకుని నాకేం కావాలి అంటున్నానంటే నాకు విలో ఉన్న లాస్ట్ 3 క్యారెక్టర్స్ కావాలి. ఓకే, విలో ఉన్న లాస్ట్ 3 క్యారెక్టర్స్ కావాలి. మరి మనం సబ్ స్ట్రింగ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేసుకుని ఎలా మనం లాస్ట్ 3 డిజిట్స్ ని రిట్రైవ్ చేయగలుగుతాము ఎందులో విలో ఉండే. ఓకే, సో దాని పర్పస్ సో ఎన్కేర్ ఆఫ్ వి అంటే మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ఎన్కేర్ ఆఫ్ వి అంటే విలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? టోటల్గా 14 క్యారెక్టర్స్. సో నాకు ఎన్ని కావాలంటున్నాను? లాస్ట్ 3 అంటున్నాను. కాబట్టి ఎన్కేర్ ఆఫ్ వి. ఓకే, సో లాస్ట్ 3 క్యారెక్టర్స్ అంటే మనకి ఎన్కేర్ ఆఫ్ వి -3 అంటే 14 - 3 ఎంత అవుతుంది? 11 టు ఇక్కడ ఏం రిటర్న్ అవుతుంది? 14. 11 to 14 అంటే లాస్ట్ 3 క్యారెక్టర్స్ మనకు వస్తాయి వైఓ యు అని. ఓకే, ఈ విధంగా మనం ఆ సబ్ స్ట్రింగ్ లో ఎన్క్యార్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేసుకుని మనకు కావాల్సిన అవుట్పుట్ ని రిట్రైవ్ చేసుకోవచ్చు. తర్వాత సో నాకు ఇక్కడ చూసినట్టయితే వెక్టార్ లో ఉండే ఫస్ట్ 2 క్యారెక్టర్స్ నాకు కావాలి. ఓకే, మనకి వెక్టార్ లో రమేష్, సురేష్, నరేష్, గణేష్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఫస్ట్ 2 లెటర్స్ మాత్రమే నాకు కావాలి అంటే మరి మనం ఏం చేయాలి? సబ్ స్ట్రింగ్ ఆఫ్ వెక్టర్ 1, సో ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూడండి. 2 ఇస్తున్నాను. సో 1 తర్వాత 1 2 RUSUNAGA. సో మనకి ఈ విధంగా సబ్ స్ట్రింగ్ ని ఒక వెక్టార్స్ నుంచి కూడా మనం డిస్ప్లే చేయొచ్చు వెక్టార్ని. తర్వాత పేస్ట్ ఫంక్షన్. సో పేస్ట్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి? ఓకే, పేస్ట్ సో 2 స్ట్రింగ్స్ ని కనెక్ట్ చేయడానికి మనకి పేస్ట్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో V1 అని ఇస్తున్నాం. మనకి ఏమొస్తుందో చూడండి. V1. సో ఆబ్జెక్ట్ V1 నాట్ ఫౌండ్ అంటుంది. సారీ, V1 చూద్దాం. ఆబ్జెక్ట్ V1 నాట్ ఫౌండ్. క్యాపిటల్ V1 ఇచ్చామా? ఓకే, సో నేను స్మాల్ V1 అవ్వాల క్యాపిటల్ V1 ఇచ్చాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పేస్ట్ V, క్యాపిటల్ V1, రైట్. హాయ్, హౌ ఆర్ యూ, జస్ట్. సో మనకి ఈ విధంగా డిస్ప్లే అయిపోతుంది. హౌ ఆర్ యూ, జస్ట్. సో 2 స్ట్రింగ్స్ ని కంబైన్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. కానీ నాకు ఏం కావాలి అంటే ఆ 2 స్ట్రింగ్స్ కి సపరేషన్ కూడా కావాలి. నాకు సపరేషను దేంతో సపరేట్ అవ్వాలి అంటే బై తోటి సపరేట్ అవ్వాలి. SEP అని చెప్పి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ సింగిల్ కోర్స్ తీసుకోండి, డబుల్ కోర్స్ కన్నా. సింగిల్ కోర్స్లో నేను స్పేస్ ఇచ్చి బై ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు నాకు హాయ్ హౌ ఆర్ యూ బై జస్ట్ అని మనకి డిస్ప్లే అయింది. ఇలా సపరేషన్ కూడా మనం స్ట్రింగ్ కన్కాటినేషన్ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఆల్రెడీ మ్యాట్రిక్స్ లో మనం కాలమ్ నేమ్స్ ఇచ్చేటప్పుడు పేస్ట్ ఫంక్షన్ యూజ్ చేసాం. 11/12, 12/12 ఇలా రావడానికి. ఓకే, తర్వాత ఇంకా ఈ పేస్ట్ ఫంక్షన్ చాలా పారామీటర్స్ ని మనం పాస్ చేయొచ్చు. వాటిలో వచ్చేసి ఫస్ట్ పేస్ట్ సో దీన్ని కాపీ చేస్తున్నాను. సారీ, ఇది చూద్దాం ఫస్ట్. నాకు ఇక్కడ చూసినట్టయితే పేస్ట్ V1 ఇక్కడ థర్డ్ పారామీటర్గా నేను డబుల్ కోట్స్లో ఎక్స్ప్లెనేటరీ మార్క్ పాస్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? హాయ్ హౌ ఆర్ యూ బై
జస్ట్ బై ఎక్స్ప్లెనేటరీ మార్క్. ఓకే, హాయ్ హౌ ఆర్ యూ జస్ట్, హౌ ఆర్ యూ తర్వాత జస్ట్, తర్వాత ఫార్వర్డ్ స్లాష్, తర్వాత ఎక్స్ప్లెనేటరీ మార్క్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకోసారి చూద్దాం. సో ర్యామ్ అని పాస్ చేస్తున్నాను చూడండి. సో హాయ్ హౌ ఆర్ యూ జస్ట్, సో ఎక్స్ప్లెనేటరీ మార్క్ బదులుగా RAM అని నేను ఈ విధంగా కన్కాటినేట్ చేశాను. తర్వాత పేస్ట్ ఫంక్షన్లో మనం కామాతోటి అంటే 2 వేరియబుల్స్ని కామాతోటి సపరేట్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు హాయ్ V1, ఇక్కడ ఒక ఇంకో కామా తీసుకుని డబుల్ కోట్స్లో కామా పెడుతున్నాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. హాయ్ హౌ ఆర్ యూ బై కామా బై జస్ట్ బై ర్యామ్. సో ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది, రైట్. సో తర్వాత ఓకే, సో తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే పేస్ట్ ఫంక్షన్లో పేస్ట్ ఆఫ్ చూడండి, ఒక వెక్టార్ని క్రియేట్ చేస్తున్నాను. పేస్ట్ ఆఫ్ సో మన వెక్టర్ నేమ్ వచ్చేసి V1 కదా, V1 కామా 1:10 అని డిస్ప్లే చేశాను. అప్పుడు చూడండి, just 1, just 2, just 3, just 4, just 5 ఈ విధంగా మనం పేస్ట్ ఫంక్షన్ని ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే సో గ్రెప్ ఫంక్షన్. సో గ్రెప్ ఫంక్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది? సో గ్రెప్ గ్రెప్ నాకు గ్రెప్ ఫంక్షన్ ఫైండ్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెక్టార్ నేమ్ వచ్చేసి VEC కదా. సో నేను RA అనేది VECలో వెక్టార్లో ఎక్కడెక్కడ పేర్ అవుతుంది అనేది చూసుకోవడానికి నాకు గ్రెప్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అకరెన్స్లో RA అనేది ఉంది. ఓకే, నేను అన్నింటిలో ESHలు కామన్గా ఉన్నాయిగా, ESH చూడండి 1, 2, 3, 4లో వెక్టార్లో ఉన్న ప్రతి దాంట్లోనూ ESHలు ఉన్నాయి, VEC వెక్టార్. ఓకే, సో తర్వాత ఏలు ఎక్కడెక్కడ రాయనిగా చూద్దాం. ఏ సో 1, 3, 4లో మనకి ఏ అనేది అక్కర్ అవుతుంది. ఈ విధంగా మనం గ్రెప్ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత నాకు ఏం కావాలి అంటే గ్రెప్ ఫంక్షన్లో ఏలు ఉన్న అక్కడ ఇక్కడ మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఏమేమి ఆబ్జెక్ట్స్కి అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్కి, థర్డ్ ఆబ్జెక్ట్, ఫోర్త్ ఆబ్జెక్ట్కి మనకి అపేర్ అయిందని మనకి చూపిస్తుంది. కానీ అపేర్ అయిన ఆబ్జెక్ట్ నేమ్స్ కావాలి అంటే రమేష్, నరేష్, గణేష్ డిస్ప్లే కావాలి. సో దానికి మనకి సింటాక్స్ ఏంటంటే గ్రెప్ కామా థర్డ్ పారామీటర్ని పాస్ చేస్తాం, వాల్యూ ఈక్వల్స్ టు ట్రూ పాస్ చేస్తే మనకి రమేష్, నరేష్, గణేష్ సో ఈ 3 వేరియబుల్స్ వచ్చినాయి. అంటే ఏ అనేది వాటిలో అక్కర్ అయింది కాబట్టి, రైట్. సో తర్వాత దీన్ని మనం ఈ సింటాక్స్తో కూడా డెవలప్ చేయొచ్చు. అంటే వెక్టార్ నేమ్ వచ్చి వెక్టర్ గ్రెప్ RA కామా అంటే నేను ఇక్కడ ఓన్లీ ఏనే పాస్ చేశాను, ఇక్కడ వెక్టార్ నేమ్ అంటే వెక్టార్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసుకోవాలి, రైట్. ఓకే, తర్వాత నాకు స్టేట్ నేమ్స్ ఉన్నాయి. స్టేట్ నేమ్ ఎగ్జాంపుల్ పర్పస్ చూద్దాం. STATE.name ఈ స్టేట్ నేమ్స్లో నాకు సౌత్తో స్టార్ట్ అయ్యే వీతో స్టార్ట్ అయ్యే వెక్టార్సే నాకు ఈ ఎలిమెంట్స్ అంటే ఆబ్జెక్ట్సే కావాలి. ఇప్పుడు గ్రెప్ ఫంక్షన్ అలైట్ చేసుకున్నాం చూడండి. ఓకే, V ఆఫ్ క్యాపిటల్ Vతో స్టార్ట్ అయ్యేది.
ఇవి. సో మన నేమ్ వచ్చేసి స్టేట్ డాట్ నేమ్ వాల్యూ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తున్నాను. గ్రాఫ్ సో మనకి వెర్మౌంట్, అలాగే వర్జీనియా, అలాగే వెస్ట్ వర్జీనియా ఇవన్నీ కూడా వి ఉన్న స్టేట్స్ నేమ్. అమెరికాలో వి అనే అక్షరం రిపీట్ అవుతున్న స్టేట్ నేమ్స్ ఇవి. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే STR/SPLIT స్ట్రింగ్ స్ప్లిట్ ఫంక్షన్ ఉంది. స్ట్రింగ్ స్ప్లిట్. ఓకే, STR/SPLIT స్ట్రింగ్ స్ట్రింగ్ స్ప్లిట్. సో మన స్ట్రింగ్ నేమ్ వచ్చేసి వి తీసుకుంటున్నాను, కామా దేంతో స్ప్లిట్ చేయమంటున్నాను అంటే బైతో స్ప్లిట్ చేయమంటున్నాను. ఒకసారి చూద్దాము. స్ట్రింగ్ స్ప్లిట్ V1 పాస్ చేస్తున్నాను ఇక్కడ. స్ట్రింగ్ స్ప్లిట్ ఫంక్షన్ ఎందుకంటే స్ప్లిట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఇది వర్కౌట్ కావట్లేదు. తర్వాత నెక్స్ట్ వీడియోలో 2 minutes సబ్ ఫంక్షన్ అలాగే జీ సబ్ ఫంక్షన్స్ రెండు ఉంటాయి. సబ్ ఫంక్షన్ మనకి అక్కరెన్సెస్, ఇప్పుడు నా దాంట్లో రమేష్, నరేష్ ఉన్నాయి కదా, ఏని కే తోటి రీప్లేస్ కావాలి అంటే మనకి సింటాక్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ ఫంక్షన్ SUB సబ్. సో మన వెక్టార్ నేము మనం దేంతో రీప్లేస్ చేయాలి? ఏ తోటి ఏని కే తోటి రీప్లేస్ చేయాలి. ఎందులో? వెక్లో, వెక్ ఫంక్షన్. చూడండి, ఇప్పుడు మనకి రాకేష్ ఏలన్నీ కూడా కే తోటి మనకి రీప్లేస్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక కరెన్సీ యాక్చువల్గా అన్నింటిలోనూ ఎస్. ఇప్పుడు నేను ఎస్ని జెడ్ తోటి రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఎస్ని జెడ్ తోటి. ఇప్పుడు చూడండి, RAMESH ఈ ఇప్పుడు చూడండి, సురేష్లో ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎస్ఏ జెడ్ అవుతుంది, సెకండ్ అకరెన్స్ ఆఫ్ ఎస్ జెడ్ అవ్వట్లేదు. గణేష్లో ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎస్ఏ జెడ్ అవుతుంది. మరి అన్నీ కూడా రీప్లేస్ చేసుకోవాలంటే జీ సబ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. ఓకే, జీ సబ్. సో అన్నీ కూడా మనకి ఎస్లన్నీ జెడ్ అయినాయి. ఈ విధంగా మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.